హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేస్తున్నాను. భువన అని పిలుస్తూ మహేష్ ఆఫీస్ నుంచి హడావిడిగా ఇంటికి వస్తాడు. కిచెన్లో ఉన్న భువన హాల్లోకి వచ్చి కాఫీ తెమ్మంటారా అని అడుగుతుంది. నేను రాత్రి 9 గంటలకు ఢిల్లీ వెళ్తున్నాను. ఉదయం మన మేనేజర్ రాగానే ఈ లెటర్ ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ చేయమని చెప్పు అంటూ ఒక లెటర్ ఉన్న సీల్ కవర్ని టీపాయ్ మీద పెట్టి ఫ్రెష్ అయి వస్తాను, స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు భువన అంటూ బెడ్రూమ్ లోపలికి వెళ్తాడు మహేష్. కిచెన్ లోపలికి వెళ్ళబోతూ ఉన్న భువన బెడ్రూమ్లో పెద్ద శబ్దం వినిపించడంతో బెడ్రూమ్ లోపలికి పరిగెత్తుతుంది. మహేష్ కింద పడి ఉండడం చూసి మహి అని పిలుస్తూ మహేష్ దగ్గరకు వస్తుంది. మహేష్ అచేతనంగా ఉండడంతో కంగారు పడుతూ బయటకు పరిగెత్తి కారు డ్రైవర్ రాముని రమ్మని రాము సహాయంతో మహేష్ని హాస్పిటల్కి తీసుకొస్తుంది. వెంటనే మహేష్ని ఐసీయూలోకి తీసుకెళ్తారు. డాక్టర్ అన్ని టెస్టులు చేయించి ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్ అని చెప్పి దగ్గర వాళ్లకు కబురు చేయండి అంటూ వెళ్ళిపోతాడు. భువన షాక్ అవుతూ కుర్చీలో కూలబడుతుంది. కాసేపటికి తేరుకుని దగ్గర వాళ్ళంటే ఎవరున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అందరూ మా ఉన్నతిని చూసి ఓర్వలేక దూరమైపోయారు. ఆయన, అన్న, అక్క, మా అన్న, వదిన అంతా దూరం కిందే లెక్క. చెప్పకపోతే బాగుండదని చెప్పాలి, వాళ్ళు రాకపోతే బాగుండదని వస్తారు, అంతే కదా అని అనుకుంటుంది. మాకు స్నేహితులు తక్కువే, మొత్తం 10 మంది దాకా ఉంటారు, వాళ్లకు చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది భువన. ముందు సుజీకి ఫోన్ చేద్దాము, వాడు ఇప్పుడు బయలుదేరితే రేపటికి కానీ రాలేడు అనుకుంటూ అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్న తమ అబ్బాయి సుజిత్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. సుజిత్ భువనకు ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెంటనే బయలుదేరుతున్నాను, రేపటికల్లా వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. భువన ఇంకా ఎవరికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. మహేష్ రిజిస్టర్ పోస్ట్ చేయమని లెటర్ ఉంచడం గుర్తు చేసుకుంటూ వాళ్ళకి చెప్పాలా వద్దా, చెప్తే ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి అని అనుకుంటూ కారు డ్రైవర్ రాముని ఇంటికి పంపించి రాముతో ఆ లెటర్ తెప్పిస్తుంది. ఆ లెటర్ చదువుతూ ఉంటుంది భువన. ప్రియమైన సునీత, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ రహస్యం దాచాను. దాదాపు 15 సంవత్సరాల రహస్యం. అనుకోని పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను బిజినెస్ పని మీద ప్రతి నెల బెంగళూరు వచ్చేవాడిని. అప్పటికే నాకు పెళ్ళయింది, 10 ఏళ్ల బాబు కూడా. అప్పుడు నీ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం కానీ ప్రేమ కానీ ఏమీ లేవు. మన స్టాఫ్లో నువ్వు ఒకదానివి అంతే. కానీ ఆ రోజు నువ్వు దారుణంగా గ్యాంగ్ రేప్కి గురై హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు తప్ప తనకు మరెవరూ లేని మీ నాన్నగారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే మొదటిసారి నీ పైన సానుభూతి, మీ నాన్నగారి మీద జాలి కలిగి ఆవేశంలో నిన్ను ఓదారుస్తూ నీకు నేనున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను. 2 ప్రాణాలను కాపాడుతున్నానని భావించానే తప్ప ఇక్కడ మరో 2 ప్రాణాలకు అన్యాయం చేస్తున్నాను అనే ఆలోచనే ఆ క్షణంలో నాకు రాలేదు. అంతా అయ్యాక, నేను చేసిందేమిటో అర్థమయ్యాక ఏం చేయాలో తెలియని పరిస్థితి. భువన గురించి నీకు, నీ గురించి భువనకి చెప్పకుండా ఈ 15 సంవత్సరాలు గడిచిపోయాయి. మా బాబు పెద్దై అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పడం ఎందుకు? ఈ ప్రశ్న నాకు నేను కూడా వేసుకున్నాను. మీ ఇద్దరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేవు. కానీ ఈ మధ్యన ఎందుకో నాకు ఆరోగ్యం తగ్గుతుందనే భావన వస్తుంది. నాకేమైనా అయితే నువ్వు పాప ఇబ్బంది పడతారు. భువన కూడా ఒంటరిదైపోతుంది. మీ ఇద్దరికీ చెప్తే మీరు అర్థం చేసుకోగలిగితే ఒకరికొకరు తోడుండొచ్చు. నువ్వు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు డాక్టర్ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నప్పుడు నీ కోసం అనాథాశ్రమానికి వెళ్ళి నెలల పాపగా ఉన్న లయను దత్తత చేసుకున్నాము. తనకిప్పటికీ తను మన సొంత కూతురు కాదని తెలియదు. అది నా జీవితంలోని మరో రహస్యం. బహుశా లయకు ఈ రహస్యం చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ఉత్తరం గురించి కూడా తనకు చెప్పొద్దు. నాకు ముందే పెళ్ళైందని మాత్రం చెప్పు. నిన్ను పెళ్లి చేసుకున్న పరిస్థితి కానీ తనను పెంచుకున్న సంగతి కానీ చెప్పొద్దు. తన దృష్టిలో నేను మోసగాడినైనా పర్వాలేదు, కానీ ఈ విషయాన్ని తను భరించలేకపోవచ్చు. నీకు ఎదురుగా చెప్పే సాహసం చేయలేకపోతున్నాను. ఫోన్ చేసినా ఇంత క్లియర్గా చెప్పగలిగేవాణ్ణి కాదేమో. నేను వారం తర్వాత నీ దగ్గరకు వస్తాను. ఈలోపు నీకు ఆలోచించుకునే వ్యవధి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ రెస్పాన్స్ని బట్టి భువనకు ఎలా చెప్పాలో ఆలోచిస్తాను.
పరిస్థితుల ప్రభావం తప్ప నిన్ను కానీ భువనను కానీ మోసం చేయాలనే ఆలోచన నాకు లేదు. పాప జాగ్రత్త. ఇట్లు మహేష్. లెటర్ చదివిన భువన నీరసంగా నిస్తేజంగా కూర్చుండిపోతుంది. ఈ లెటర్ నేను చదువుతానని మహీకి తెలియదు, తెలిస్తే రాసేవాడు కాదేమో అని అనుకుంటూ మరోసారి ఆ లెటర్ తీసి చదువుతూ ఉంటుంది. తలనొప్పిగా ఉండడంతో బయటకు వెళ్ళి కాఫీ తాగాలనుకుంటుంది. మహీకి కాఫీ అంటే చాలా ఇష్టం. పడుకునే ముందు కాఫీ తాగి కానీ నిద్రపోడు అని అనుకుంటూ ఉంటుంది. ఎవరింటికైనా వెళ్తే అడగడానికి ఇబ్బంది పడి అలా వాకింగ్కి వెళ్ళొస్తామని చెప్పి బయటకు వెళ్ళి కాఫీ తాగేవాళ్ళము, అంత అలవాటు అని అనుకుంటూ రోజు మామూలుగా జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇకపై జ్ఞాపకాలుగా బాధిస్తాయేమో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది భువన. ఆమెకు ఫోన్ చేయాలా వద్దా అని అనుకుంటూ ఏమీ తెలియడం లేదు అని అనుకుంటుంది. రేపు సుజీ వచ్చాక సుజీతో మాట్లాడి చేద్దామా అని అనుకుంటూ లేదు, ఈ విషయం నేను డిసైడ్ చేసుకోవడమే మంచిది అని అనుకుంటుంది. ఫోన్ చేయకుండా మహీ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే అని అనుకుంటూ ఈ విషయం ఆమెకు ఎప్పటికీ తెలియకపోవచ్చు, కానీ ఆమె దృష్టిలో మహీ మోసగాడిగా మిగిలిపోతాడు అనుకుంటూ చెప్తే మాత్రం మోసగాడు కాదా అని అనుకుని చిన్నగా నవ్వుకుంటుంది భువన. చెప్పడమే మంచిదనిపించి మహేష్ ఫోన్ తీసుకుని సునీత నంబర్కు డయల్ చేస్తుంది. డాడీ అన్న పిలుపు విని భువన లయ, నేను డాడీ స్నేహితురాల్ని మాట్లాడుతున్నాను అంటుంది. లయ, డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. భువన బాగున్నారు అంటుంది. అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు, మమ్మీతో మాట్లాడాలి, ఓసారి ఫోన్ ఇస్తావా అని అడుగుతుంది. లయ, అమ్మ ఎవరో ఆంటీ నీతో మాట్లాడతారట అంటూ సునీతకు ఫోన్ ఇస్తుంది. సునీత ఫోన్ తీసుకుని హలో అండి అంటుంది. భువన, నమస్తే సునీత గారు, మీతో ఒకసారి మాట్లాడాలి, లయ దగ్గర నుంచి బయటకు వస్తారా అని అడుగుతుంది. లయ చదువుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తాను అని లయకు చెప్పి సునీత పక్కకు వస్తుంది. హలో, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. భువన, మీరు అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే సమాధానం చెప్పడం కష్టమండి అని అంటుంది. నేను వాట్సాప్లో ఒక లెటర్ పంపిస్తాను, మీరు అది చదవండి, ఇక్కడే కూర్చుని చదవండి, నేను 1 గంట తర్వాత ఫోన్ చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి ఫోన్ కట్ చేసి మహేష్ రాసిన లెటర్ని సునీతకు వాట్సాప్ చేస్తుంది భువన. హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంటుంది. భువనకు ఆ నిశ్శబ్దం భయంకరంగా అనిపిస్తుంది. ఇంతలో నర్సు భువన దగ్గరకు వచ్చి పేషెంట్ మహేష్ తాలూకు ఎవరున్నారు అని అడుగుతుంది. భువన లోపలికి వెళ్తుంది. మహేష్ పడుకునే ఉన్నాడు. ఎవరో స్పెషలిస్ట్ వచ్చారు. షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయి అని డాక్టర్ చెప్పబోతూ ఉంటాడు. ఆయన మాటలు పూర్తిగా వినకుండానే ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి పోయిన తర్వాత ఎంత టైం ఉంటుంది డాక్టర్ అని అడుగుతుంది భువన. ఆ టైంలో ఆ ప్రశ్న వేయడం తనకే ఏదోలా అనిపిస్తుంది. డాక్టర్ భువన వైపు చూసి భువనతో ఏం మాట్లాడకుండా నర్స్కి ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. ఐసీయూలో నుంచి బయటకు వస్తుంది భువన. భువన సునీతకు ఫోన్ చేస్తుంది. సునీత చిన్నగా ఏడుస్తూ ఉంటుంది. భువన, సునీత, ఈ విషయం మనమిద్దరము ఎవరికీ చెప్పొద్దు అని అంటుంది. మహేష్ని అందరి ముందు మోసగాడిగా దోషిగా నిలబెట్టడం అవసరమా అని అడుగుతుంది. సాధారణంగా మనుషులు బలహీనమైన క్షణంలో ఇలాంటి పొరపాట్లు చేస్తారు, కానీ మహేష్ బలమైన క్షణంలో ఈ పొరపాటు చేశాడు. ఇది మనమిద్దరి మధ్యనే ఉంచేద్దాము, తప్పదు కనుక లయకు చెప్పు, చెప్పాలి కనుక మా అబ్బాయికి చెప్తాను, వెంటనే బయలుదేరి వచ్చేయి, లయన్ తీసుకుని నువ్వు వచ్చే వరకు వెంటిలేటర్ ఉంచేలా చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది భువన. తనకు ఇంతలా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది అని అనుకుంటూ బహుశా పరిస్థితులే ఈ ధైర్యాన్ని కల్పిస్తాయేమో అని అనుకుంటూ ఇంత తక్కువ సమయంలో అసలు పరిచయం లేని సునీతను మీరు నుంచి నువ్వు అనే చనువు తీసుకోవడం భువనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. బంధువులందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. సుజిత్ కూడా అమెరికా నుంచి వస్తాడు. ఓ పెద్ద ఆయన భువన రావాల్సిన వాళ్ళంతా వచ్చేశారు, మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడదాము అంటారు. భువన, ఎంత విచిత్రం, మనిషిలో నుంచి గాలిపోతే శరీరం నిమిషానికి ఎంత బరువైపోతుంది అని అనుకుంటూ లేదండి, ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి అని అంటుంది. సునీత అని నా క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా, ఆమె వచ్చే వరకు వెయిట్ చేద్దాము అని అంటుంది భువన. అప్పుడే లైన్ తీసుకుని సునీత వస్తుంది. భర్త శవం పక్కన కూర్చుని తనవి తీరా ఏడ్చే అవకాశం లేని సునీత, డాడీ అంటూ బోర్న విలిపించే అవకాశం లేని లయ. ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ చూస్తే భువనకు జాలేస్తుంది. 10 రోజుల్లో కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. బంధువులందరూ వెళ్ళిపోతారు.
సుజిత్కి విషయం చెప్తుంది భువన. సుజిత్ భువనతో, అమ్మ నువ్వు నాతో రావచ్చు కదా, నేను రేపు బయలుదేరుతాను అని అడుగుతాడు. భువన, లేదురా, ఇక్కడ నీకు ఇంకొక అమ్మ చెల్లి ఉన్నారు కదా, ముగ్గురం ఉంటాము అని అంటుంది. సునీత కళ్ళల్లో కృతజ్ఞతతో కన్నీళ్లు తిరుగుతాయి. భువన, సునీత ఆయన చివరి కోరిక తీర్చడం లాంటి సెంటిమెంట్ ఏం కాదు, కానీ ఒకరు ఉండడం కన్నా ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది అని అంటుంది. నీకు వీలైతే నువ్వు లయ ఇక్కడికి వచ్చేయండి, నీకు కుదరదంటే చెప్పు, ఇక్కడవన్నీ సెటిల్ చేసుకుని నేనే అక్కడికి వస్తాను అని భువన అంటూ ఉంటే, సునీత మీది అంత మంచి మనసక్క అంటుంది. మీ స్థానంలో ఎవరున్నా ఆయనను చివరి చూపు కూడా చూడనిచ్చేవారు కాదు. మీరు మంచి మనసుతో నాకు ఆ అవకాశం కల్పించారు, ఈ జన్మకు అది చాలక్క, ఇక మేం బయలుదేరుతామక్క అంటూ లగేజ్ సర్దుతూ ఉంటుంది సునీత. సుజిత్ సునీత దగ్గర నుంచి లగేజ్ తీసుకుంటూ, పదండి ఆంటీ నేను వస్తున్నాను అంటాడు. సునీత, వద్దు బాబు మేము వెళ్ళగలము అంటుంది. సుజిత్, నాన్న బాధ్యత నేను తీసుకుంటున్నాను ఆంటీ, నాన్న లేరని మీరు ఫీల్ అవ్వద్దు, నాన్నలాగే మీ దగ్గరకు నేను వస్తూ ఉంటాను, మీరు ఒంటరి కారా ఆంటీ, నేను అమ్మ మీకు ఉన్నాము, మీరు ఏమాత్రం బాధపడినా నాన్న ఆత్మ క్షోభిస్తుందా ఆంటీ, మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అంటాడు. సునీత మహేష్ని దగ్గరకు తీసుకుని, థ్యాంక్స్ బాబు అంటూ, కనకుండానే ఆ దేవుడు నాకు ఇంత మంచి కొడుకునిచ్చాడు అంటూ లయకు సుజీని చూపెడుతూ, మీ అన్నయ్యరా అంటుంది. లయ అన్నయ్య అంటూ ఉంటే సుజీ లయను దగ్గరికి తీసుకుని, అమ్మ లయ, నువ్వు పెదమ్మ దగ్గర ఉండి చదువుకుంటావా అని అడుగుతాడు. లయ అలాగే అన్నయ్య అంటుంది. భువన సునీతతో, సునీత ఇకేం మాట్లాడకు, నువ్వు లయ ఇక్కడే ఉంటున్నారు, సుజిత్ వెళ్ళి మీ సామాన్లు తీసుకుని వస్తాడు, ఇకేం మాట్లాడొద్దు అని అంటుంది. సునీత అక్క అంటూ భువనను హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.